హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:1 దేర్ ఇస్ నో మోర్ కండెమ్నేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభులో ఎలాంటి శిక్షా విధియు లేదు. యేసు ప్రభు క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, మనందరినీ తన హద్దుకొని చేర్చుకునే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని చాలా మంది తప్పుదారిలో వెళ్తూ ఉంటారు. ఈ లోకంలో మనం పలానా రహస్యమైన స్థలంలో మనం తప్పు చేసి ఉండొచ్చు, లేదంటే ఒంటరితనంగా ఉన్నప్పుడు మనం తప్పు చేసి ఉండొచ్చు. ఈ యొక్క తప్పుని లోకం తెలుసుకొని ఏం చేస్తుందంటే నీ బ్రతుకు అది, నీ జీవితం అది, నీ కుటుంబం జీవితం అది, నువ్వు జీవాలనేకి నీకు విధంగా అవుతుంది అని చెప్పి ఇటువంటి విధంగా ఎత్తి చూపెడతా ఉంటారు. కానీ యేసు ప్రభు నిన్ను ఆల్రెడీ క్షమించేశాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ లోకం ఏం చేస్తుందంటే నీ యొక్క లైఫ్ని డెస్ట్రాయ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు మనకు ఒక స్పష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. నీ పౌరసత్వం అనేది ఈ లోకంలో కాదు, ఈ యొక్క ఎర్త్లో కాదు. నీ యొక్క పౌరసత్వం అనేది పరలోక రాజ్యానికి చెందింది. నువ్వు నా సొత్తు అని చెప్పి దేవుడు నీకు స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా జీవించు. ఎన్ని సర్కమ్స్టాన్సెస్ ను ఎదురైనా కానీ నీ పక్షాన నిలబడేవాడు యూదా స్తుతి గోత్రపు సింహం. దేవుడి వాక్యం నీ హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్.